హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే వ్లాగ్స్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తానండి, లైక్ డే వైజ్ ఈ రోజు తర్వాత నెక్స్ట్ డే ఏమైంది అలా పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే మేము వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్ళాము. ఫాలోయింగ్ వీక్ అనమాట ఇది. సో మా మమ్మీ వాళ్ళు మా చెల్లి దగ్గరికి వెళ్తున్నారు. మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా యూఎస్ వెళ్తున్నారు. మా చెల్లి దగ్గరికి 2 months ఉండేసి వస్తారు. సో వెళ్ళే ముందు మా చెల్లి కోసం అని షాపింగ్ అని, అట్ ద సేమ్ టైం మా మమ్మీ వాళ్ళకి ఏవో కూట ఉంటాయి కదా ట్రావెల్ ఎసెన్షియల్స్, అవన్నీ షాప్ చేస్తామన్నమాట. సో ఆ షాపింగ్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ కొంచెం నాకు ఫుట్వేర్ కావాలంటే సెంట్రోకి అయితే వచ్చామన్నమాట. వచ్చి మా మమ్మీకి జర్నీలో లైక్ ఎయిర్పోర్ట్లో చాలా దూరం నడిచేది ఉంటుంది కదా, సో వాటికి కంఫర్ట్ చూసుకొని దానిలో కొన్ని ఫుట్వేర్ తీసుకుంటాను అని చెప్పేసి అంటే నేను మా మమ్మీని సెంట్రోకి తీసుకెళ్ళాను. మేము వెళ్ళినప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి, మంచి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. సో మీకు కనుక తీసుకోవాలంటే ఇంకా ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు దివాళీ సేల్, క్రిస్మస్ సేల్ కూడా చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేయండి. దాని తర్వాత దగ్గరలోనే డొమాట్ ఉంటే డొమాట్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో నాకేంటంటే చాలా హెయిర్ ఫాల్ ఉంది. అట్ ద సేమ్ ఎంత అంటే కుప్పలు కుప్పలు పడిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం చాలా డాండ్రఫ్ కూడా ఉంది. నేను చాలా మెడిసిన్స్ వాడాను. మెడిసిన్స్ అంటే ఇంతకుముందు కూడా నేను ఒక డాక్టర్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాను, కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. సర్లే ఇన్ పర్సన్ మీట్ అవుదాం, అప్పుడు కోవిడ్ టైం అనమాట నేను చూపించుకున్నప్పుడు. సర్లే ఇప్పుడు అదంతా అవ్వదు అని చెప్పేసి నేను డొమాట్ దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ ఒక మినీ మిషన్ ఉందన్నమాట. సో బేసిక్లీ ఏంటంటే వెన్ యూ పుట్ యువర్ హెడ్ ఇన్, చిన్న చిన్న ఒక ట్యాబ్ లాగా ఉంటుంది. ఆ ట్యాబ్ మీద మీరు కనుక మీ చిన్ పెడితే మన ఫేస్ మొత్తం స్కాన్ చేసేది. మన స్కిన్ ఏజ్ ఏంటి, మన స్కిన్కు ఉన్న కండిషన్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి మన స్కిన్లో, మన స్కిన్ ఎంత హెల్తీగా ఉంది అనేది మొత్తం A to Z అంతా స్కాన్ చేసేసింది. అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు డొమాట్లో లింక్ కావాలంటే, క్లినిక్ లింక్ కావాలంటే, అడ్రస్ కావాలంటే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట, లైక్ A to Z అన్నీ. లైక్ నేను నా స్కాన్ అయిన తర్వాత ఓ మై గాడ్ నా స్కిన్లో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి అనిపించింది. సో निकाल दीजिए अभी। G1 है ఓకే मॉइस्चराइजर प्रोटेक्शन, मतलब अभी आप थोड़ा मॉइस्चराइजर भी अच्छा सा यूज़ करना। जो है RGB ग्रेस एंड यूवी पिगमेंटेशन मेन कंसेंट है आपका। तो ये प्रॉब्लम तो इसलिए आता वो है आपका हेल्थीनेस में, स्किन हेल्थीनेस में एवरेज। ఓకే ఓకే ओके, सो आपका जो कॉजेस है RGB ग्रेस किस लिए आता यहाँ पे है। ब्लैक हेड्स की वजह से RGB ग्रीस जो है ना डेड स्किन ऑयली टेंडेंसी, उसके लिए RGB ग्रीस रहता है। सो अपन जो है ना अच्छा क्लिनजर यूज़ करना, मॉइस्चराइजर अच्छा वाला यूज़ करना ओके ओके एवरी टाइम अच्छा सा। सो यूवी पिगमेंटेशन कहीं को आता है, डार्क कॉम्पोजिशन है, जैसे कि आपका डार्क स्पॉट्स है, ओके स्किन सेल्स डैमेज होने की वजह से अपने को स्किन पिगमेंटेशन आता है। सो इसलिए आप विटामिन C के प्रोडक्ट्स अच्छे से यूज़ करना स्किन के लिए। సో ఒకసారి స్కాన్ చేసిన తర్వాత ద మెషిన్ నాట్ ఓన్లీ షేర్స్ యువర్ స్కిన్ కండిషన్స్ అండి. ఆ స్కిన్ కండిషన్కి మీరు ఏం ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ మెయిన్ ఇంపాక్టెడ్ ఏరియాస్ ఏంటి, వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయవచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అనమాట. సో వర్త్ గోయింగ్. అండ్ ఇది ఫ్రీ కన్సల్టేషన్. మీరు స్కానర్ మొత్తం చూస్తున్నారు కదా, ఆ స్కానింగ్ మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ అనమాట. మనమైతే డాక్టర్కి పే చేయాలి. మనం డాక్టర్ కన్సల్టేషన్ అదంతా సపరేట్, దానికి వేరే ఛార్జెస్ ఉన్నాయి, కానీ ఇదైతే స్కానింగ్ ఇదంతా అయితే కంప్లీట్లీ ఫ్రీ కన్సల్టేషన్. దాని తర్వాత అయితే నేను మమ్మీ కలిసి అది ఒక్కటి చూసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇద్దరు ఆకలి ఆకలి అంటున్నారు అనమాట. సో సరే అని చెప్పేసి వాళ్ళకి ప్యాన్ కేక్స్ వేద్దామని డిసైడ్ అయ్యా. మీరు ప్యాన్ కేక్స్ ఎలా చేస్తారో నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ప్యాన్ కేక్స్ మైదాతో అయితే అస్సలు చేయను. మోస్ట్లీ నేను మైదా ప్రోడక్ట్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను. లైక్ ఇంట్లో ఏదైనా
లైక్ బోండా ఇలాంటివి ఏమైనా వేయాలన్నా సరే నేను మైదా యూజ్ చేయను అనమాట. కోర్స్ కేక్స్, బ్రెడ్స్ ఇలాంటివి అంటే తింటూనే ఉంటారు కానీ బయట, ఇంట్లో వరకు మాత్రం నేను అయితే మైదా యూజ్ చేయను అనమాట. సో ఆ రోజు ప్యాన్ కేక్స్ ఏంటంటే నేను గోధుమ పిండితో చేస్తాను. గోధుమ పిండి అండ్ బెల్లం, గోధుమ పిండి, బెల్లం, ఐదర్ వాటర్ వేసుకోవచ్చు లేదా పాలు కూడా వేసుకోవచ్చు. పాలు విరిగిపోతాయి అలా అనుకుంటే మాత్రం వాటర్తో చేసుకోవచ్చు. సో ఈ పిల్లలు నేను ఎలా ఎంగేజ్ చేస్తానంటే వాళ్ళకి టాస్క్స్ ఇచ్చేస్తాను అనమాట. లైక్ నాట్ ఆల్వేస్ లైక్ నేనే చేయాలి అన్నట్టు ఏమి ఉండను. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, లైక్ పిండి కలపడం, పప్పు కడగడం, ఇలాంటివన్నీ చాలా చిన్న టాస్క్. దే కెన్ యాక్చువల్లీ డూ ఇట్. సో అందుకని నేను ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ వీళ్ళకి ఇచ్చేసి మీరే చేయండి అని చెప్తాను. ఇందులో మాత్రం చాలా గొడవలు వస్తాయండి, 1 2 కాదు. నేను చేస్తానని చెప్పేసి ఫుల్గా కొట్టుకుంటారనమాట ఇద్దరు. సో అలానే ఈరోజు కూడా కొట్టుకున్నారు ఫుల్. కానీ ఏమైనా కొంచెం కన్విన్స్ చేయాలంటే కెవిన్నే కన్విన్స్ చేయొచ్చు. అలా కాదు నన్ను ఇలా అని చెప్తే కొంచెం విని వదిలేస్తాడు. కానీ విన్సీని అయితే అస్సలు కన్విన్స్ చేయలేము. సరే మీరేదో ఏం చేసుకుంటే అది చేసుకో, ఎంతసేపు కలుపుకోవాలంటే అంతసేపు కలుపుకొని నేను కెవిన్ అయితే బయటకు వచ్చేసాం. సో ఇలాంటి యాక్టివిటీస్ నేను ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు కూడా వీళ్ళతో ఇలాంటివి చేస్తాను అనమాట. ఇలాంటివి కొన్ని ఇచ్చేసి కలుపుకోండి, మీరు కలిపిన తర్వాత నన్ను పిలవండి, నేను పిలుస్తాను అంటాను. వాళ్ళకి అవి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఒక 30 to 40 minutes ఈజీగా కలుపుతూనే ఉంటారనమాట. సో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ మామ్ అండ్ మీ పిల్లలు మిమ్మల్ని కనుక విసిగిస్తే ఇలాంటి ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. కోర్స్ కిచెన్ కొంచెం అటు ఇటు చేస్తారు, కొంచెం క్లమ్జీ అయిపోయింది, అదైతే మనము అవాయిడ్ చేయలేము. కానీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా కొంచెం డౌన్ టైం దొరికింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇట్స్ లైక్ అన్ యాక్టివిటీ, సెన్సరీ యాక్టివిటీలో కూడా వాళ్ళకి బాగా పనిచేసేది. పిండి మిక్స్ చేయాలంటే వాటర్ వేయకుండా కొంచెం ఉన్న వాటర్లోనే మిక్స్ చేస్తూ ఉంది. అది కాస్త చపాతీ పిండిలాగా అయిందనమాట. మళ్ళీ నేను వచ్చి వాటర్ వేసి వాళ్ళకైతే ప్యాన్ కేక్స్ అయితే వేసి ఇచ్చాను. దాని తర్వాత మేమైతే మా ఇంటికి వచ్చేసాం. ప్యాన్ కేక్స్ అన్నీ తినేసి అప్పటికి ఈవినింగ్ అయితే ఎండగా ఉందని వెళ్ళలేదు. తర్వాత కొంచెం చల్లబడ్డాక మేమైతే మా ఇంటికి వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసేసి అన్నీ అయిన తర్వాత మాకు ఆకలేసింది. అప్పటికే టైం 10:30 11 అవుతుంది. సో సర్లే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దొరికింది కదా, వెళ్ళి తినేసి వద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఐ రియలీ లైక్ దిస్ ఇంప్రాంప్టు రైడ్స్ అండి. లైక్ not people but my kids actually enjoy doing that. I myself enjoy doing it. సో ఇలాంటివి ఇంప్రాంప్టు రైడ్స్, ఇంప్రాంప్టు ప్లాన్సే కదా పిల్లలు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేసేది, చెరిష్ చేసేది. లైక్ అప్పుడు మేము చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళమని. సో అలాంటి ఐ లవ్ మేకింగ్ దోస్ మెమరీస్. మీకు ఎలాంటి ప్లాన్స్ అంటే ఇష్టం అదైతే కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. అదంటే ఇవాళ నా వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.